సినిమా రిలీజ్ అయ్యి ఇంతకాలమైనా కూడా థియేటర్లలో అదే జోరు కొనసాగించడం చాలా అరుదు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మాత్రం ఆ అరుదైన కేటగిరీలోకి వెళ్ళిపోయింది. మొదటి రోజు నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రోజులు గడిచే కొద్దీ తగ్గిపోవాల్సిన కలెక్షన్స్ను తగ్గించకుండా స్టెడీగా కొనసాగించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు సినిమా 26వ రోజు రన్లోకి అడుగుపట్టేసరికి సాధారణంగా చాలా సినిమాలు పూర్తిగా థియేటర్ల నుంచి తగ్గిపోతాయి. కానీ ఈ మూవీ మాత్రం ఇంకా చాలా సెంటర్స్లో స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తోంది. 26వ రోజు పరిస్థితిని చూస్తే వర్కింగ్ డే అయినప్పటికీ మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికీ సినిమాని ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్లో మార్నింగ్ షోలు కొంచెం స్లోగా మొదలైన ఈవినింగ్ మరియు నైట్ షోలకి మంచి బుకింగ్స్ వచ్చాయి. మల్టీప్లెక్స్లలో అయితే వీకెండ్ తర్వాత కూడా స్టేబుల్ ట్రెండ్ కొనసాగుతోంది. ట్రేడ్ అంచనాల ప్రకారం 26వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.5 నుంచి 3 కోట్ల గ్రాస్ మధ్యలో వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ఒక పెద్ద స్టార్ సినిమా 3వ వారానికి చేరుకున్నాక ఇలాంటి నంబర్స్ రావడమంటే ఇంకా ఆడియన్స్ ఆసక్తి తగ్గలేదనే అర్థం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాం ఏరియా సినిమా బలంగా నిలబెట్టింది. అక్కడ దాదాపు 1.2 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ సమాచారం. సీడెడ్ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో కలిపి సుమారు 1.1 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్లో కూడా చిన్న స్థాయిలో అయినా రన్ కొనసాగుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి మార్కెట్లలో పరిమిత షోలతో సుమారు 30 నుంచి 40 లక్షల వరకు రాబట్టినట్టు తెలుస్తోంది. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి మరో 20-25 లక్షల వరకు వచ్చాయి. ఈ రోజు వచ్చిన నంబర్స్ని టోటల్ రన్తో కలిపి చూస్తే సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 380 కోట్ల గ్రాస్ మార్కును దాటేసినట్టు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. షేర్ పరంగా కూడా సినిమా ఇప్పటికే భారీ లాభాల్లో ఉంది. థియేట్రికల్ బిజినెస్కు చాలా ముందే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి ఇప్పుడు ఎగ్జిబ్యూటర్స్కి కూడా మంచి ప్రాఫిట్స్ అందిస్తోంది. ఇదే కారణంగా ఇంకా చాలా థియేటర్లు సినిమా కొనసాగిస్తున్నాయి. ఈ లాంగ్ రన్కి ప్రధాన కారణం ఫ్యామిలీ రిపీట్ ఆడియన్స్. మొదటి వారం మాస్ మరియు ఫ్యాన్స్ వచ్చారు. రెండో వారం ఫ్యామిలీస్ వచ్చారు. ఇప్పుడు 3వ వారం రిపీట్ వాచ్ ఆడియన్స్ వస్తున్నారు. చిరంజీవి కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్, సాంగ్స్ కలయిక సినిమాని టీవీ ప్రోగ్రాంలా కాకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్గా మార్చింది. అందుకే ఒక్కసారి చూసాం చాలదు, మళ్లీ వెళ్ళాలి అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. పోటీగా వచ్చిన ఇతర సినిమాలు చాలా వరకు కలెక్షన్స్ తగ్గించుకున్నా ఈ సినిమా మాత్రం తన మార్కెట్ను కాపాడుకుంది. ముఖ్యంగా బీసీ సెంటర్స్లో ఇంకా మంచి రన్ కొనసాగడం ట్రేడ్కు సర్ప్రైజ్. సాధారణంగా 3వ వారంలో మల్టీప్లెక్స్లలో మాత్రమే సినిమాలాడతాయి. కానీ ఇక్కడ సింగిల్ స్క్రీన్స్లో కూడా ప్రేక్షకులు రావడం మూవీ స్ట్రెంగ్త్ను చూపిస్తోంది. ఇక వీకెండ్ దగ్గర పడుతున్న కొద్దీ మరోసారి కలెక్షన్స్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. శనివారం, ఆదివారం రోజుల్లో మళ్లీ 5 నుంచి 6 కోట్ల వరకు జంప్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ భావిస్తోంది. అదే జరిగితే సినిమా 400 కోట్ల గ్రాస్ క్లబ్కి చాలా దగ్గరగా వెళ్లిపోతుంది. ఇప్పటికే మెగాస్టార్ కెరియర్లో పెద్ద హిట్స్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం లాంగ్ రన్ పరంగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోంది. మొత్తానికి 26వ రోజు రిపోర్ట్ చూస్తే ఇది కేవలం ఓపెనింగ్స్ మీద నడిచిన సినిమా కాదు, కంటెంట్ మీద నడిచిన సినిమా అని క్లియర్గా తెలుస్తోంది. మొదటి రోజు హైప్తో మొదలయ్యి మౌత్ టాక్తో కొనసాగి రిపీట్ ఆడియన్స్తో నిలబడిన సినిమాగా ఇది నిలిచిపోతోంది. ఇలాంటి స్టెబిలిటీ ఇప్పటి కాలంలో చాలా అరుదు. అందుకే ట్రేడ్ వర్గాలు ఈ మూవీని ఈ ఏడాది లాంగ్ రన్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా ఇప్పటికే లెక్కల్లో పెట్టేశారు.